చంద్రబాబు నాయుడు గారు సంకల్ప సభ మహాసంకల్ప సభ అని మనకు దగ్గరలోనే విజయవాడలో సంకల్ప సభ నిర్వహించారు. ఈ సంకల్ప సభలో చంద్రబాబు నాయుడు గారు సుమారుగా గంటకు పైచిలుక ఒక సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఇచ్చారు. ఆ సుదీర్ఘమైన ఉపన్యాసాన్ని ఆద్యంతం పరిశీలిస్తే ఒక నూతనమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు నాకు కనిపించారు. దానిలో ఆయన అరుపులు, ఆవేశంతో కూడినటువంటి గర్జనలు, పెనుగులాటలు, చెప్పిన మాట చెప్పకోకుండా అబద్ధం అనేక సార్లు చెప్పేటటువంటి కార్యక్రమం మొత్తం అంతా చూస్తే నాకు అనిపించింది ఒకటే, ఒక ఘరానా దొంగ డైరెక్ట్గా దొరికిపోతే ఏ విధంగా పెనుగులాడి తప్పించుకుపోవడానికి ప్రయత్నం చేస్తారో, దొరికిపోయిన దొంగ చెయ్యి కొరికి పెద్దగా అరిసి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తారో అదంతా నిన్న చంద్రబాబు నాయుడు గారి ఫేస్లోనూ ఆ వేదిక మీద చాలా స్పష్టంగా కనిపించింది. నిన్న ఆయన లాంగ్వేజ్ కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ మానసిక శాస్త్రవేత్తలు ఎవరైనా అధ్యయనం చేస్తే దొరికిపోయిన దొంగ ఏ విధంగా ప్రవర్తన చేస్తాడో ఆ విధంగా వేలాది మంది ప్రజల సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు దొరికిపోయిన దొంగ తప్పుకుపోవడానికి కావలసినటువంటి అరుపులు, కేకలు, పెడబొబ్బలతో నిన్నంతా కూడా సుదీర్ఘమైన ఉపన్యాసం చేసి నేనే దొంగని, నేనే సూత్రధారిని అని డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను సంకల్ప వేదిక ముఖంగా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా అంగీకరించారు. చాలా చిత్రమైనటువంటి వాదనలు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. నేను ముఖ్యమంత్రిని, నాకు సిబిఐ ఉంది, నాకు పోలీసు ఉంది, నీకన్నా నాకు ఎక్కువ అధికారాలు ఉన్నాయి. ఎవరికన్నా? కేసీఆర్ కన్నా ఈయనకి ఎక్కువ అధికారాలు ఉన్నాయట. నేను ఒక్కటే మనవి చేస్తున్నా, మీకు పోలీసులు ఉన్నారు, మీకు సిబిఐ ఉన్నది, మీకు కాదు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయి. అయితే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దొంగతనాలు చేయటానికి, శాసనసభ్యుల్ని కొనడానికి ప్రయత్నం చేస్తే ఇవన్నీ రాజ్యాంగపరంగా మీకు అండగా ఉంటాయని అనుకోవడం చాలా పొరపాటు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ప్రజల్ని ఈ విధంగా చెప్పి మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తారు? ఇంకా బెదిరించారు, నన్ను పట్టుకుంటే మీరు ఏమైపోతారో జాగ్రత్త, నేను దొంగనైనా సరే నన్ను మీరు పట్టుకోవడానికి లేదు, నేను కన్ను తెరిస్తే చాలా కష్టాలు పడతారు మీరని కేసీఆర్ గారిని బెదిరించారు. నాకేం అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎందుకు కన్ను తెరవటం లేదని అంటున్నా. కన్ను తెరవండి, మీరు కేసీఆర్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయండి, ఆయన కష్టాలు పడే విధంగా చేయండి. మీరు ఎందుకు కన్ను తెరవటం లేదంటే, నీ మీద ఇన్ని నేరారోపణలు వస్తే 10 రోజుల నుంచి నోరే తెరవని నువ్వు కన్ను ఎలా తెరుస్తావు చంద్రబాబు నాయుడు గారు అంటున్నా. అదేమంటే బుకాయించే కార్యక్రమాలు చేసి ఏదో ఒక విధంగా తప్పుకు పోవాలని ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ దేశంలో రాష్ట్రపతి మీద నేరారోపణ ఉంటే ఆయన్ని విచారించకూడదనేటువంటి చట్టం భారత రాజ్యాంగంలో ఉన్నది తప్ప, నువ్వు ముఖ్యమంత్రివైనా ప్రధానమంత్రివైనా ఎవరైనా సరే సాక్ష్యాధారాలు పూర్తిగా ఉంటే ఫైమాఫేసీ కేసులో తప్పనిసరిగా ఆ వ్యక్తి విచారణ ఎదుర్కోవలసింది అని చట్టం చెప్తా ఉంటే, నేను దొంగని కాదు, దొంగవు కాకపోతే నువ్వెందుకు మాట్లాడావు అంటున్నా. అదేమంటే ఇంకొక మాట మాట్లాడారు, నా ఫోన్ ట్యాప్ చేశారు, మీ ఫోన్ ట్యాప్ చేస్తే మీరు సహిస్తారా తమ్ముళ్ళారా? నాయనా చంద్రబాబు నాయుడు గారు, ఒక్కసారి జ్ఞానాన్ని ఉపయోగించి ఆలోచన చేయండి. నేను కూడా మొత్తం పరిశీలించా, ఎక్కడ ముఖ్యమంత్రి ఫోన్ ఎవరు ట్యాప్ చేయలేదు. ఎవరైతే స్టీవెన్స్టన్ ఉన్నారో ఆ స్టీవెన్స్టన్ యొక్క ఫోనుని వారు ట్యాప్ చేశారో లేకపోతే మరొకటి చేశారో రికార్డ్ చేశారో అక్కడి నుంచి జరిగింది. స్టీవెన్సన్ ఖచ్చితంగా వెళ్ళి నన్ను కొనడానికి ప్రయత్నం చేస్తున్నారని సిబిఐకి రిపోర్ట్ చేస్తే ఏసీబీకి వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి చట్ట ప్రకారంగా వాడు వచ్చారు.
అసలు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు టీఆర్ఎస్ అపాయింట్ చేసినటువంటి స్టీవెన్సన్ అనే ఎమ్మెల్యేతో, నామినేట్ ఎమ్మెల్యేతో అసలు నువ్వెందుకు మాట్లాడవలసి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. ఆయనతో మాట్లాడతానంటే కానీ ఆ విషయాలు ఎవరికి తెలియకూడదట. రేవంత్ రెడ్డి గారు నీకు ఇచ్చిన మాటలన్నీ నెరవేర్చడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేను ఉంటాననేటువంటి మాట మీరు మాట్లాడారు. దానిలో స్పష్టంగా అర్థమైంది. ఆ గొంతు నీది కాదని ప్రభాకర్ గారు చెప్తారు. నా ఫోన్ మీరు ఎందుకు ట్యాప్ చేశారనేమో మీరు అడుగుతారు. మీ ఫోన్ ట్యాప్ చేశారా, అసలు మీ గొంతు అది కాదా చెప్పవయ్యా అంటే అది ఇది కాకోకుండా చెప్పేటటువంటి ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారంటే చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడ్డాయి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరి యొక్క ప్రతినిధి, దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఆయన మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మీ వెనక మేము ఉంటాం. కానీ దొంగతనం చేస్తేనో, దోపిడీ చేస్తేనో, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను డబ్బులు పెట్టి కొంటేనో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం నీ వెనక ఉంటారని అనుకోవడం చాలా అమాయకత్వం చంద్రబాబు నాయుడు గారు అని మనం చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాలి? ఇవాళ సాక్ష్యాధారాలన్నీ ఉంటే, దమ్ముంటే, ధైర్యం ఉంటే నన్ను ఏ విచారణైనా చేసుకోండి, నేను నిర్దోషిగా బయటకు వస్తానని చెప్పేటటువంటి సాహసం ఎందుకు చేయలేకపోతున్నారు? ఒక్కసారి మీరు ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు. అదేమంటే ఇది రెండు రాష్ట్రాల మధ్య యుద్ధం కాదు. వాళ్ళ దగ్గర పోలీసులు ఉన్నారు, నా దగ్గర పోలీసులు ఉన్నారు. వాళ్ళ దగ్గర సిబిఐ ఉంది, నా దగ్గర సిబిఐ ఉంది, ఏసీబీ ఉంది. నాకు ముఖ్యమంత్రి పదవి ఉంది, వారికి ముఖ్యమంత్రి పదవి ఉంది. ఈ రెండు దేశాలు కావు. ఈ రెండు ఒకే చట్టంలో పనిచేస్తున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు. మీరిద్దరూ కొట్టుకోవడానికి రాష్ట్రాలను అడ్డం పెట్టుకునే ప్రయత్నం చేయకండి. ఈ తగాయిదా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి కేసీఆర్కి మధ్యన వచ్చినటువంటి తగాదాలో మీరు డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనే క్రమంలో ఏసీబీ అనే డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే మీ తగాదాన్ని రాష్ట్రాల మధ్యన రుద్ది, రెండు రాష్ట్రాల మధ్యన రుద్ది. ఇదేమైనా జల వివాదమా? నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర వివాదమా? ఇదేమైనా శ్రీశైలం దగ్గర పవర్ ప్లాంట్ దగ్గర ఏమైనా వచ్చినటువంటి వివాదమా? లేకపోతే మరొక నీటి దగ్గర వచ్చిన వివాదం కాదే. ఇది మీ ఇద్దరి పార్టీల మధ్యన వచ్చినటువంటి వివాదాన్ని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద రుద్ది అందరూ నా వెనకాల ఉండమని మీరు అంటూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. నిన్న చంద్రబాబు నాయుడు గారి సంకల్ప సభలో వచ్చిన జనాన్ని అందరినీ మీరందరూ లెక్కేశారు లేదు, 10 సార్లు అడిగారు, తమ్ముళ్ళు కొట్టండి, బాగా గట్టిగా షౌట్స్ కొట్టండి అని చెప్పేసి బతికిలాడుకున్నారు. ఎవరు షౌట్స్ కొట్టేటటువంటి పరిస్థితిలో లేరు. ఒక మాట అన్నారు, తమ్ముళ్ళు మీరు నా వెంట ఉన్నారా లేదా చెప్పండి. భయం ఆయనకు ఉన్నారో లేరోనని. ఉంటే చేతులన్నీ పైకెత్తి చెప్పండి మీరు నా వెనకే ఉన్నారని. ఎవ్వరూ చెప్పలా. చంద్రబాబు నాయుడు గారు వారి ఆత్మఘోష ఏమిటో విన్నారా మీరు? వారి ఆత్మఘోష ఒక్కటే, ముఖ్యమంత్రిగా మీ వెంట ఉంటాం, మీరు దొంగతనం చేస్తే మాత్రం మీ వెంట ఎవ్వరూ రారు, మీరు ఒంటరి వారు అయిపోతారని నీ తెలుగు తమ్ముళ్ళే హృదయంతో ఘోషించిన ఘోష బహుశా నీకు వినపడి ఉండకపోవచ్చు. నువ్వు దొంగతనం చేస్తేను, ఎమ్మెల్యేలను కొనేటటువంటి నీచమైన కార్యక్రమాలు చేస్తేను తెలుగు ప్రజలు నీ వెంట ఉంటారని అనుకోవడం తప్పు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సరే ఆలోచన చేసిన తప్పిదాన్ని అంగీకరించి న్యాయ విచారణ ఎదుర్కొని క్లీన్ చిట్తో బయటకు రావచ్చు. అలాంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా అసలు విచారణని ఎదుర్కొనే అవకాశం లేదనేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇంత ఘరానా దొంగని భారతదేశ రాజకీయాల్లో మనం ఎప్పుడూ చూడాల. ఇంత డైరెక్ట్గా దొరికిపోయి బుకాయించేటటువంటి పని. ఇవాళ దేశ రాజకీయాల్లో అనేక మంది అనేక న్యాయ విచారణలు ఎదుర్కొన్నారు, కోర్టులకు హాజరయ్యారు. కొందరు నిర్దోషులుగా బయటకు వచ్చారు, కొందరు దోషులుగా శిక్షలు విధించబడ్డాయి. ఇంత రాజకీయ నాయకులు నీకన్నా గొప్పవాళ్ళు కూడా పనిచేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం కోర్టులు విచారణకే వెళ్ళకోకుండా తప్పుకోవాలని చేసేటటువంటి ప్రయత్నం చాలా బాధాకరమైనటువంటిది. ఇది నిజంగా 5 కోట్ల ప్రజలు భారతదేశంలో తల దించుకోవలసినటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పక తప్పదని మనం చేస్తున్నాం. ఇవాళ చూశాం మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాపితంగా ఇచ్చిన పిలుపుకి 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
కార్యకర్తలు ధర్నాలు చేస్తే అశేష ప్రజానీకం ఆ ధర్నాలకు మద్దతు పలికి చంద్రబాబు నువ్వు దొంగవి దిగిపో అని ముక్త కంఠంతో అరుస్తున్న ఘోష చంద్రబాబు నాయుడు గారు మీకు వినిపిస్తే తక్షణం మీ పదవికి రాజీనామా చేసి, అఫ్కోర్స్ మీ తెలుగుదేశం పార్టీనే అధికారంలో ఉండవచ్చును, ఎవరినైనా ఒకరిని ముఖ్యమంత్రిగా పెట్టుకొని న్యాయ విచారణ ఎదుర్కొని ఆ న్యాయ విచారణ నుంచి బయటకు వచ్చి క్లీన్ చిట్ తెచ్చుకొని మళ్ళా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండవచ్చును. ఒక విధంగా చెప్పాలంటే 5 కోట్ల ప్రజలు నీ వెనకే ఉన్నారంటున్నావు కదా, ఎందుకు భయపడుతున్నావు? రాజీనామా చేయడానికని మనం చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నారు. తెలుగు ప్రజలందరినీ అవమానకరంగా చూసే విధంగా రాజకీయాలు చేస్తున్నారు. తక్షణమే ఇలాంటి చచ్చు రాజకీయాలు వదిలి సరైనటువంటి రాజకీయాల్లోకి వచ్చి గౌరవ ప్రతిష్టలు పెంచుకోవాల్సినటువంటి బాధ్యత తెలుగు ప్రజలకు ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు తక్షణమే చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ కేసులో చంద్రబాబు గారిని ముద్దాయిగా చూపించే అవకాశం ఉంది, అరెస్టు చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. న్యాయవాదిగా కాదు, ఒక కామన్ సెన్స్ పాయింట్. చంద్రబాబు నాయుడు గారు టోన్ని రిలీజ్ చేశారు. అది ఎవరు రిలీజ్ చేశారో, ఏసీబీ రిలీజ్ చేసిందా లేకపోతే స్టీవెన్సన్ రిలీజ్ చేశారా అనే అంశాలు పక్కన పెడితే అది చంద్రబాబు నాయుడు గారు టోన్ అని చంద్రబాబు నాయుడు గారు అంగీకరిస్తున్నారు. ఏంటి, నన్ను ట్యాప్ చేశారు అని. అంటే ట్యాప్ చేశారో లేకపోతే రికార్డ్ చేశారో టోటల్గా టోన్ ఆయనదే. కాబట్టి ఆయనే బాస్, ఆయనే నిజం చెప్పాలంటే A1 ఈ కేసులో రేవంత్ రెడ్డి ఈజ్ ఎ టూల్, ఒక వస్తువు లాంటివాడు. రేవంత్ రెడ్డి పోస్ట్ మ్యాన్ లాంటివాడు. బ్యాగ్ ఇస్తే మోసుకు వెళ్ళి స్టీవెన్సన్కి ఇచ్చినవాడు. డబ్బు ఎక్కడిది, ఎక్కడి నుంచి వచ్చింది డబ్బంతా? 5 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. 50 లక్షల రూపాయలు ఆల్రెడీ డెలివరీ చేశారు. ఒక వ్యక్తిని కాదు కొనడానికి ప్రయత్నం చేసింది, అనేక మంది ఎమ్మెల్యేలు కొనడానికి ప్రయత్నం చేశారు. సుమారుగా 150 కోట్ల రూపాయలు దీనికోసం వెచ్చించడానికి ప్రయత్నం చేశారు. ఎక్కడి నుంచి వచ్చాయి 150 కోట్ల రూపాయలు? ఈ రాష్ట్రంలో దోపిడీ చేశారు. ఈ రాష్ట్రంలో ఇండస్ట్రియలిస్టులకి రాయితీలు ఇచ్చి వారి దగ్గర 30% తీసుకున్నారు. అంతేకాదు పోలవరం నిర్మాణం ఆపి పట్టసీమ చేసి దానిలో 21.9% ఎక్సెస్ ఇచ్చి కాంట్రాక్టర్ దగ్గర 100 కోట్లు తీసుకున్నారు. ఒకటి కాదు, రెండు కాదు. ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర వ్యాపితంగా ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాల్లో అవినీతికి పాల్పడి 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ భూమి పూజ చేస్తారు, అక్కడేమో తెలంగాణలోకి వెళ్ళి ధన పూజ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏమిటంటే రాబోయే కాలంలో మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్లో తనకు అధికారం వచ్చే అవకాశం లేదు కాబట్టి తెలంగాణ అధికారంలోకి రావాలనేటువంటి తాపత్రయంతో భవిష్యత్తులో ఇక్కడ డబ్బు దోచుకున్న డబ్బంతా తీసుకువెళ్ళి అక్కడ ఖర్చు పెట్టి పార్టీని బతికించుకోవాలని అనైతికంగా ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజల దగ్గర ధనాన్ని దోచుకొని తెలంగాణలో పార్టీ కోసం ఖర్చు పెట్టేటటువంటి నీచమైనటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు అనే దానికి ఇదే ఉదాహరణ. రాబోయే కాలంలో ఇంకా చూస్తాం మనం. ఎందుకంటే తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ కాంట్రాక్టర్ సమకూర్చారు, దీనికి ఏ ఎంపీలు మధ్యవర్తులుగా వ్యవహరించారు, మొత్తం స్కామ్లో చాలామంది బయటకు వచ్చే అవకాశం ఉన్నది. తెలుగుదేశంలో యోధులైనటువంటి దొంగలందరూ కూడా చంద్రబాబు సరసన కోర్టులో నిలబడవలసినటువంటి పరిస్థితి ఏర్పడేటటువంటి అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కేసు పూర్వాపరాలు పరిశీలిస్తే అర్థమవుతుంది 5 కోట్ల రూపాయలు ఎక్కడొచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ డబ్బంతా ఏమిటి అని మొత్తం ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది. పత్రికల్లో మనం చూస్తున్నాం. ఏసీబీ చాలా పగడ్బందీగా సాక్ష్యాధారాలను సేకరించి కేసు పెట్టబోతున్నారనేది మనకు అర్థమవుతోంది. మనకే కాదు, కామన్ సెన్స్ ఉన్నటువంటి ఎవరికైనా అర్థమవుతా ఉన్నది. ఇదంతా చూసే నిన్న చంద్రబాబు నాయుడు గారు సంకల్ప సభలో రంకెలు వేశారు, కంగారు పడ్డారు, భయపడ్డారు. ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు 7 సువ్వలు లెక్క పెట్టవలసిందే, కోర్టుకు వెళ్ళి ముద్దాయిగా ఉండవలసిందే. ఆ తర్వాత విచారణలో కోర్టులు ఏం తేలుస్తాయనేది భవిష్యత్తులో మనమే చూడబోతాం. నేనేం అంటలేదు, ఆయన రాజీనామా చేయాలని
ఆయన రాజీనామా చేసినా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పడిపోదని మెజారిటీ ఆర్కే ఉన్నది కాబట్టి ఎవరైనా వాళ్ళ ఇష్టం పెట్టుకోవచ్చు అనే సలహా మాత్రమే. నేనేమి ఆప్షన్ పెట్టను. బాలకృష్ణ పెట్టుకోమను, లేకపోతే బాలకృష్ణ గారి కూతుర్ని పెట్టుకోమను, చంద్రబాబు నాయుడు గారి అబ్బాయిని పెట్టుకోమను, లేకపోతే రూల్స్ అన్నీ ఒప్పుకుంటే ఈ మధ్యన ఆయన మనవడు పుట్టే అంటే ఆయన్ని పెట్టుకోమని మనకేమీ అభ్యంతరం లేదు. ఎవరిని పెట్టుకుంటారనేది కాదు ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారు నైతికగా దెబ్బతిన్నారు. చంద్రబాబు నాయుడు గారు అన్ని కోణాల్లో ఇరుక్కున్నారు. ఆయన అవినీతిపరుడని ప్రాథమిక సాక్ష్యాధారాలు స్పష్టంగా చెబుతున్నటువంటి ఈ తరుణంలో తెలుగు రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉండేటటువంటి నైతిక హక్కు లేదు. నిప్పు లాంటి మనిషి అయితే రాజీనామా చెయ్యి, నీతిమంతుడు అయితే రాజీనామా చెయ్యి, సిగ్గుంటే రాజీనామా చెయ్యి. నాకు నీతిమంతుడిని కాదు, నిప్పు లాంటి మనిషిని కాదు, నాకు సిగ్గు ఎగ్గు లేదు అనుకుంటే ముఖ్యమంత్రిగా కొనసాగండి, మాకేం అభ్యంతరం లేదు. ఇవన్నీ ఉంటే మీరు తక్షణమే రాజీనామా చేయండి, విచారణ ఎదుర్కోండి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. మేమేదో కేసీఆర్తో కలిసిపోయాము, కుమ్మక్కైపోయాము, మాకేమి పని లేదు, కేసీఆర్తో కలవలసినటువంటి పని మాకు లేదు. అన్యాయాన్ని అన్యాయం అంటున్నాం, న్యాయాన్ని న్యాయం అంటున్నాం, చెప్పే హక్కు మాకున్నది. కేసీఆర్తో మేము కలిసిపోయి నువ్వు దొంగంటే కేసీఆర్తో మేము కలిసిపోయినట్ట. నువ్వు మూడో కన్ను తెరిస్తే కేసీఆర్ ఇబ్బందుల్లో పడతాడంటున్నావు, ఎందుకు తెరవట్లేదు? కేసీఆర్ నువ్వు లాలూచి పడుతున్నారా? చంద్రబాబు నాయుడు గారు సుప్తాగా దొరికిపోయాడు, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. మేధావులు చర్చించుకుంటున్నారు, సామాన్యులు చర్చించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా లంచం ఇస్తూ దొరికిపోయిన దొంగ అనేటువంటి ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా నేను చలాయించుకుంటానంటే అది చేయగలిగిందేమీ లేదు. చూద్దామండి. నాకు తెలిసి మధ్యవర్తిత్వం జరిపే దశ దాటిపోయింది అనుకుంటున్నా. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేసే పరిస్థితి ఉంటే, అవతల మేనేజ్ అవుతారు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు టేపులు బయటకు వచ్చి ఉండేవి కావు. చంద్రబాబు నాయుడు గారు ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేసుకోగలిగిన శక్తిమంతుడు. అన్యాయంగా అక్రమంగా డబ్బులు ఇచ్చి ఎవరినైనా మేనేజ్ చేసేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి. ఇవాళ మనం చూస్తున్నాం, ఇంత తప్పు చేసి కూడా కొన్ని పత్రికలు రాస్తూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదని, ఇవన్నీ రాజకీయాల్లో సహజమని, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని కొన్ని పత్రికలు రాస్తున్నాయి. మేనేజ్ చేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే అన్ని వ్యవస్థల్ని ఈ భారతదేశంలో మేనేజ్ చేయగలిగిన సమర్థుడైనటువంటి ఒకే ఒక్క వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. 1000 గొడ్డన తిన్న రాబందు ఒక గాలి వాన కొట్టుకుపోయినట్టుగా ఈ దెబ్బలో చంద్రబాబు నాయుడు గారు చిక్కారు. ఇంతకుముందు ఎన్నో నేరాలు చేశాడు, ఎప్పుడు దొరకలా. కానీ ఈ నేరంలో దొరికిపోయాడు కాబట్టి తప్పుకునే అవకాశం కనిపించడం లేదు. అయినా నమ్మడానికి వీల్లేదు. ఎక్కడ మేనేజ్ చేస్తాడో చూడాలి. ఈ పరిస్థితుల్లో బీజేపీ కానీ లేదా ఏ ప్రభుత్వమైనా నీతి నిజాయితీని ప్రోత్సహించే ప్రభుత్వం, అది భారతీయ జనతా పార్టీ కావచ్చు, కేంద్రంలో మరొక పార్టీ కావచ్చు, ఏదైనా చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. కానీ దురదృష్టం భారతీయ జనతా పార్టీ ఇంతవరకు మాట్లాడలేదు. వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఇద్దరు కొట్టుకోవడం ఎందుకు, అభివృద్ధి కోసం తంటాలు పడండి అనేటువంటి మాట మాట్లాడారు. ఇద్దరు కొట్టుకుంటున్నాడు కాదు, దొంగని పట్టుకున్నారు. పట్టుకుంటే కొట్టుకోవడం ఏంటి? వెంకయ్యనాయుడు గారు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ నీతి నిజాయితీ కలిగిన పార్టీ అని చెప్పుకోబడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ, మోడీ నీతి నిజాయితీ కలిగిన వాడని చెబుతున్నటువంటి మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇలాంటి దొంగల్ని, ఇలాంటి లంచగొండుల్ని, ఇలాంటి అవినీతి పరుల్ని ప్రోత్సహిస్తే మీకు కూడా చాలా ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక్కసారి గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏంటండి ఇప్పుడు చెప్పిందంతా అదేగా బ్రదర్. సంవత్సర కాలమంతా అవినీతిమయం, హామీలు నెరవేర్చడంలో పూర్తి విఫలం. సంవత్సర కాలంలో పూర్తిగా అవినీతి అయిపోయింది, హామీలు నెరవేర్చడం విఫలమైపోయింది. కోటాను కోట్ల రూపాయలు సంపాదించి అవతల గడ్డ మీద, తెలంగాణ తెలుగు గడ్డ మీద ఖర్చు పెట్టి పార్టీని అక్కడ బతికించుకోవాలని తాపత్రయపడుతున్నాడు.
అసలు ఒక్క నేరం ఏంటి, దొరకలేదు అప్పుడు. అవన్నీ రాజకీయ ఆరోపణలుగానే మిగిలిపోయాయి. చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు గారు వైస్రాయ్లో ఆయన దించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎన్ని నేరాలకు పాల్పడ్డాడు. కానీ మొన్న మాత్రం సంకల్ప వేదిక మీద మాత్రం ఎన్టీ రామారావు గారు గుర్తొచ్చాడు. తమ్ముళ్ళు, ఎన్టీ రామారావు లాంటి గుండె గలవాడిని నేను, ఆయన చంపింది నువ్వయ్యా బాబు అంటుంటే, ఆయన దించింది నువ్వయ్యా బాబు అంటుంటే, ఎన్టీ రామారావు లాంటి గుండు గలవాడిని నేను. ఆయన టోన్ ఎప్పుడన్నా విన్నారా? కంచుకంఠం. అలాంటి కంచుకంఠం, అలాంటి ధైర్యశాలి అయినటువంటి నందమూరి తారక రామారావుని అవినీతిలో ముంచి, అంటే అవినీతితో ఆయన గెలవాలని ప్రయత్నం చేసి ఎమ్మెల్యేలందరినీ కొని ఆయన దగ్గర నుంచి పక్కకు లాగి నీచమైన రాజకీయం చేసిన నువ్వు ఎన్టీ రామారావుకు దండేస్తావు, ఎన్టీ రామారావు గారిని పొగడతావు. ఎందుకంటే ఆయన బతికొచ్చి చెప్పలేడు కాబట్టి. ఇవాళ నేను మనవి చేస్తున్నా, రేవంత్ రెడ్డి గురించి ఒక్క మాట మాట్లాడావా నువ్వు? సంకల్ప వేదిక మీద రేవంత్ రెడ్డిని అన్యాయంగా అరెస్ట్ చేశారని మాట్లాడావా? రేవంత్ రెడ్డి దొంగ కాదు, నీతిపరుడని మాట్లాడావా? కానీ రేవంత్ రెడ్డి గారి అమ్మాయి నిశ్చితార్థానికి మాత్రం వెళ్ళి అక్షంతలు వేసి వస్తావు మంత్రివర్గ సమేతంగా. కానీ ఆయన నిర్దోషని మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయావు. ఆయన నిర్దోషని ఒక మాట నువ్వు మాట్లాడితే నీ ద్వేషిత్వం బయటపడుతుందని భయపడ్డావు. ఇవాళ నువ్వు వెళ్ళి కుటుంబ సమేతంగా వెళ్ళి ఆయన కుమార్తెను ఆశీర్వదించకపోతే నీ పేరెక్కడ చెబుతాడో రేవంత్ రెడ్డి అని భయపడుతున్నావు అని మనం చేస్తున్నాం. నిజంగా రేవంత్ రెడ్డి పాపం ఆయన ఏం చేస్తాడు చెప్పండి? రేవంత్ రెడ్డి ఒక టూల్ అని ఇందాక చెప్పాను నేను. రేవంత్ రెడ్డి దీనిలో తప్పేమీ తన బాస్ ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారం బ్యాగ్ తీసుకెళ్ళి డెలివరీ చేసినటువంటి వ్యక్తి. అసలు దొంగ చంద్రబాబు నాయుడు. ఈ డబ్బంతా చంద్రబాబు నాయుడుది. ఈ డబ్బంతా మనది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మన ప్రజల సొమ్ముని తీసుకువెళ్ళి అక్కడ రేవంత్ రెడ్డి ద్వారా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొనాలనేటువంటి నీచమైన అభిప్రాయంలో, నీచమైనటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తన చేస్తున్నారు. ఇంకా ఎవరిని, ఎవరి మీద? నాకు అర్థం కానిది ఒక్క విషయం మీ అందరికీ అర్థమవుతుందే, వచ్చి వినండి. చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెడుతున్నారని, చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ యొక్క టేబుల్ రిలీజ్ చేశారని 13 జిల్లాల్లో రిపోర్ట్లు ఇచ్చారు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి. ఏంటిది నాకు అర్థం కాల. ఇక్కడ పోలీసులు మీవారని, ఇక్కడ కార్యకర్తలు ఉన్నారని తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి పేపర్లో వేయించుకోవాలి. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా తెలంగాణలో నీ పార్టీ ఉందా, చచ్చిందా? చాప చుట్టేశావా? తెలంగాణలో ఒక్కడు ధర్నా చేసిన పాపాన పోలేదేమిటి? తెలంగాణలో ఒక్కడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన పాపాన పోలేదేమిటి? భయమా కేసీఆర్ అంటే తెలంగాణలో? ఇక్కడ టీఆర్ఎస్ లేదు కాబట్టి ఇక్కడ కంప్లైంట్స్ ఇస్తారా? నిజంగా మీకు దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే, ఎక్కడైతే నీ మీద కేసు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో ఆ గడ్డ మీద నీ పార్టీ బతికుంటే అక్కడ నువ్వు ఫైట్ చేయాలి. అక్కడ ఫైట్ చేయకుండా ఇక్కడ మంత్రులందరూ వెళ్ళి ధర్నాలు చేపిస్తారు, తెలుగుదేశం నాయకులందరూ వెళ్ళి ధర్నాలు చేపిస్తారు. అక్కడ ఏమయ్యారు మీ తెలుగుదేశం నాయకులందరూ, మాజీ మంత్రులందరూ ఏమైపోయారని అడుగుతా ఉన్నా. అక్కడ ఒక కంప్లైంట్ ఇవ్వాలా, అక్కడ ఒక ధర్నా చేయలా? భయమా కేసీఆర్ అంటే? ఇక్కడ వచ్చి ధర్నా చేస్తారా కేసీఆర్ మీద? అక్కడ వెళ్ళి చేయి. అక్కడ నీ పార్టీ లేకపోతే చెప్పు, నా పార్టీ లేదు, ఇక్కడ మూసేశాను, నేను లోకేష్ విజయవాడ వచ్చేసాము, తెలంగాణ నా పార్టీ లేనే లేదు అని చెప్పు. పోనీ అది చెప్పు. మళ్ళీ వచ్చేది నేనే అధికారంలో అని మొన్న చెప్పావు మహానాడులో. మరి వచ్చే అధికారంలోకి వచ్చే పెద్ద మనిషివి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా నీకు మనిషి దొరకలేదా తెలంగాణలో? చాప చుట్టేశావు ఈ సంఘటన తర్వాత? లేదు ఈ సంఘటన తర్వాత నేను ఛీ అని అంటున్నారా తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు? చాలా అనైతికంగా నారావారు ప్రవర్తిస్తున్నారు. నైతికంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేయండి. ఇప్పటికైనా మీ రాజీనామాను గవర్నర్కు సమర్పించి న్యాయస్థానాల్లో నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని మళ్ళా తిరిగి అవకాశం ఉంటే ముఖ్యమంత్రి గారు రండి. ఇది నీతిమంతుడు చేసే పని. చేయకపోతే ప్రజలే మిమ్మల్ని దించుతారు సమయం వచ్చినప్పుడు. ఓకే, అదేదో స్వామి చెప్పినట్టు గావాంచా గట్టినోడల్లా గాంధీ మహాత్ముడు అయిపోతాడని జాతీయ పార్టీ పెట్టినంత మాత్రం అందరూ ప్రధానమంత్రులు అయిపోతారా? ఎంకోసారి చంద్రబాబు నాయుడు గారిని మీరు ప్రధానమంత్రిగానే ఉండండి, మీరు తప్పనిసరిగా ప్రధానమంత్రిగానే ఉండాలి అని అందరూ కోరితే కూడా నేను ప్రధానమంత్రిగా ఉన్నాను, నాకు రాష్ట్ర ముఖ్యం అని చెప్పి కథలు చెప్పాడు చాలా కాలం. నేను మనవి చేస్తున్నా,
ఆయన జాతీయ పార్టీ అధ్యక్షుడు కొత్తగా అయిందేమీ లేదు. రాష్ట్రం రెండుగా చీలిపోవడం వల్ల జాతీయ పార్టీ అవుతుంది. ఇట్స్ సింపుల్. ఆయన తమిళనాడులో పార్టీ ఉందా, కర్ణాటకలో పార్టీ ఉందా, ఢిల్లీలో పార్టీ ఉందా? రెండు రాష్ట్రాల్లో పార్టీలు అందరికీ ఉంటాయి ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు. సో జాతీయ నాయకుడు కాదు ఆయన, జాతీయ దొంగగా తయారవుతున్నాడు. అది జనం గమనించాలి. ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు కూడా గమనించాలి. చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇంకా కృష్ణ ఎవరికి వాళ్ళకి మేము కోఆపరేట్ చేయటువంటి ఓహో మా చంద్రబాబు నాయుడు గారు దొంగతనం చేసినా కూడా ఆయనంటే మేము ఉంటాము అని తిరుగుతామా ఏంటి? 5 కోట్లు అంటే నాకు ఆ బ్యాగ్ గుర్తొస్తుంది. 5 కోట్ల బ్యాగా లేక 5 కోట్ల ప్రజల 5 కోట్ల మంది ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని 5 కోట్లు బ్యాగులో పెట్టి రేవంత్ రెడ్డికి ఇచ్చి పరువు మొత్తం తీసేసిన చంద్రబాబు నాయుడు వెనకాల ఒక్కడు కూడా ఉంటే వాడు పాపాత్ముడే, తెలుగుదేశండైనా. 5 కోట్లు ప్రజలు, 5 కోట్లు బ్యాగు. ఏది ఇదేని నమ్మాలంటున్నా. అది విజువల్స్ వచ్చాయి. ఇంతవరకు రేవంత్ రెడ్డి నేను కాదని చెప్పలేదు, చంద్రబాబు నాయుడు గారు కూడా అది బ్యాగు తప్పని చెప్పలేదు. కాకపోతే నా ఫోన్ ట్యాప్ చేశారు అంటున్నాడు తప్ప రేవంత్ రెడ్డి నిర్దోషి, నేను డబ్బులు పంపలేదని అంటున్నా. 5 కోట్ల జేబులు, 5 కోట్ల ప్రజల జేబులు కొట్టి బ్యాగులో పెట్టి రేవంత్ రెడ్డికి ఇచ్చి తెలంగాణ ఎమ్మెల్యేలు కొంటావా? ఇది తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని పెంపొందింపజేసే అంశమా? 5 కోట్ల ప్రజల పరువుల్ని గంగలో ముంచినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అంతు చూస్తాము, లోతు చూస్తాము అన్నాడు ఆయన. ఆయన ఎవరో మంత్రి గారు ఒక ఆయన తోలు తీస్తాము, తాట తీస్తామని ఒక ఆయన అన్నాడు. ఇప్పుడు ఈ కేసుతో తోలు తీస్తారో, తాట తీస్తారో, అంతు చూస్తారో, ఏమి చూస్తారో చంద్రబాబు నాయుడికి అర్థం కాక సుతులు తప్పిపోయినాయి. ఎవరంతు చూస్తారో చట్టం ఎవరెంతైనా చూస్తుంది. చట్టానికి దొరికావు చంద్రబాబు. పాపం నేను ఇంకోటి కూడా పరకాల ప్రభాకర్ గారి గురించి కూడా చెప్తా. పరకాల ప్రభాకర్ గారు నేను అడుగుతా ఉన్న, చంద్రబాబు నాయుడు గారు మీద టేపులు రిలీజ్ అయ్యాయి. టేపులు రిలీజ్ అవ్వగానే చంద్రబాబు నాయుడు గారు అందరినీ పిలిచారు. అందరూ వచ్చారు, కూర్చున్నారు. ఏమండి నేను అడుగుతా ఉన్నా, ఇంత పెద్ద మంత్రివర్గం ఉంది, యనమల రామకృష్ణుడు లాంటి మేధావులు ఉన్నారు, బ్రహ్మాండంగా మాట్లాడగలిగినటువంటి యోధులైన మంత్రులు ఉన్నారు, దేవినేని ఉమా గారు, మరి మన జిల్లాలో మంత్రులు ఉన్నారు, బ్రహ్మాండంగా మాట్లాడు. ఒక్కడొచ్చి ఇది మా చంద్రబాబు కంఠం కాదని చెప్పలేకపోయారే. కనీసం చంద్రబాబు వచ్చి ఇది నా కంఠం కాదని చెప్పాడా? భయం, అతని కంఠమేగా, అందుకని భయం. పోనీ మంత్రులు చెప్పారంటే వాళ్ళకు కూడా అనుమానం, చెబితే మళ్ళీ మనం ఎక్కడ ఇరుక్కుంటామని. అమాయకుడైనటువంటి మేధావి ఉద్యోగం చేసేటటువంటి పరకాల ప్రభాకర్ను ఉపయోగించి అబద్ధం చెప్పించారు నాయన. అంతు చూస్తానని మా ముఖ్యమంత్రి గారి కంఠం కాదు, మా సంభాషణ కాదు. అదే విషయం సంకల్ప సభలో చెప్పారంటే అది చెప్పలా, నా కంఠం కాదని చెప్పలా, మార్ఫింగ్ చేశారని చెప్పలా, నా ఫోన్ ట్యాప్ చేశారు అంటే ఫోన్ ట్యాప్ చేసి నా కంఠం కనిపెట్టేశారనే కానీ అర్థం. ఇన్ని కాంట్రడిక్షన్స్. దొంగ దొరికేటప్పుడు ఇలాగే ఉంటుంది. పాపం పరకాల ప్రభాకర్ అనేటువంటి వ్యక్తిని, ఒక మేధావిని, ఒక జ్ఞానవంతుణ్ణి అబద్ధం చెప్పించి అపాసుపాలు చేశారు. ఇది ధర్మం కాదు. దమ్ముంటే ఒక మంత్రి అన్న వచ్చి చెప్పలేదేంటి అంటున్నా. ఆయన చెప్పకపోతే ఇప్పుడు మంత్రి అన్న రావాలి కదా. తెలుగుదేశం నాయకులు యోధుడు చచ్చిందా తెలుగుదేశం పార్టీ? కాదు, అబద్ధం చెప్పడానికి ఎవరు దొరకపోతే పాపం అమాయకుడైన ప్రభాకర్ మీద పెట్టారు, ఆయన ఉద్యోగస్తుడు కాబట్టి. పత్తిపాటి పుల్లారావు గారు ఇది మా సీఎం గారి కంఠం కాదని చెప్పలేకపోయాడే. దేవినేని నెహ్రూ గారు రోజు అందరినీ తోలు తీస్తా, తాడ తీస్తాను, ఆయన మా ముఖ్యమంత్రి గారు కంఠం కాదని చెప్పలేకపోయాడే. వాళ్ళందరూ చెప్పలేకపోయారు. కానీ పరకాల ప్రభాకర్ గారు ఉద్యోగస్తుడు కాబట్టి, మీడియా సలహాదారుడు కాబట్టి, ఆయనకి బాగానే తెలుసు కాబట్టి, ఆయన ఒక్కడికే తెలుసు కావాలి చంద్రబాబు నాయుడు గారి కంఠం అది కాదని. ఆయన ఒకటి చెప్పాడు, చంద్రబాబు చెప్పలేకపోయాడు, మంత్రివర్గ సభ్యులు చెప్పలేకపోయారు. పాపం అమాయకుడైనటువంటి మేధావిని వదిలి ఆయన్ని బలి చేసినట్టుగా నాకు అర్థమవుతాం. ఫస్ట్ టైం కాదు నాయన, చాలాసార్లు ఇలాంటి తప్పిదాలు చంద్రబాబు నాయుడు నిత్యకృత్యంలో ఒక భాగం.
ఇప్పుడు దొరికాడు అంతే. నేను ఇందాక చెప్పాను 1000 గొడ్డన తిన్న రాబందు ఒక గాలివాన కొట్టుకుపోయిందంట. 1000 గొడ్డన తిన్నప్పుడు బాగానే ఉంది, 1001 గొడ్డి తినేటప్పుడు వచ్చింది గాలివాన. ఇప్పుడు వచ్చింది గాలివాన, ఆ గాలివానలో పడ్డాడు చంద్రబాబు. మనం చేసిన ఇంతకుముందు అనేక తప్పిదాలు చేశాడు, అందరికీ తెలిసినటువంటి విషయాలే. డబ్బుతోనే రాజకీయం చేసేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అంతకన్నా బలం ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బలం అంతా డబ్బుతో రాజకీయం చేయటం, వ్యవస్థలను మేనేజ్ చేయటం. ఈజ్ అన్ ఎక్స్పర్ట్. ఇక నువ్వు ఇక సాయంత్రం దాకా చేసేటట్టున్నావు. వాళ్ళు ఎవరో మర్చిపోయారంట, పీతల సుజాత గారి ఇంటికాడ ఎవరో డబ్బులు వచ్చి మర్చిపోయారంట. మరి మీ ఇంటికాడ మా ఇంటికాడ మర్చిపోయి సావట్లేదండి జనం. వాళ్ళ ఇంటికాడే బ్యాగులు డబ్బులు మర్చిపోతున్నారు. అవినీతికి మరో పేరు, మరో రూపం. మర్చిపోతారు. మా ఇంటికాడ ఎవరు మర్చిపోరు? 1 కోటి రూపాయలు వచ్చి మీ ఇంటికాడ మర్చిపోరే, మంత్రులు ఇస్తే మర్చిపోతారు మళ్ళా. ఏ పార్టీ? వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, ఆలోచన చేసుకోమను. అవును, 5 కోట్లు ఇస్తే వేస్తారేమో వాళ్ళు లెక్క. మరి వాళ్ళ లెక్క 5 కోట్లు మనిషికి ఇస్తే వేస్తారని ఆలోచనలో ఉన్నారేమో. ఇద్దరిని పెడితే 5 కోట్లు పెట్టి కొట్టినట్టే, ఒకరిని పెడితే పోడినట్టు. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు మొన్న, స్థానిక సంస్థల ఎన్నికల్లో తామాషా ప్రకారం సీట్లు లెక్కించాలన్నాడు. ఎక్కడ ఒక చోట నేను విన్నాను, నేను స్వయంగా విన్నాను టీవీలో. మరి అది చేస్తాడా? లేక ఇద్దరిని పెట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని, ఇండిపెండెంట్ని, సిపిఎంని, సిపిఐని వీళ్ళందరినీ కోట్ల రూపాయలు ఇచ్చి కొంటాడా? చూద్దాం. 16వ తారీఖున నామినేషన్ ఎండింగ్ కాబట్టి ఆ రోజున మరొకసారి చంద్రబాబు నాయుడు గారి నిజాయితీ పడుతుంది. కనీసం పోటీ పెట్టి ఇక్కడ డబ్బులు ఖర్చు పెడితే మన డబ్బులు మనకు ఖర్చు పెట్టేట్టు లెక్క, తెలంగాణలో కాకుండా. ఓకే, ఏమండి మ్యాచ్ ఫిక్స్ ఏంటి? వారికి బలం ఉంది, వాళ్ళు మాకు బలం ఉంది, మేము పెట్టుకుంటాం. అది న్యాయం, ధర్మం. అలా కాకోకుండా మాకు బలం ఉన్న చోట కూడా వాళ్ళని పెట్టి గెలిపించాలనుకుంటే మా సభ్యుల్ని కొనాలనేటువంటి ప్రయత్నం. తెలంగాణలో టీఆర్ఎస్ని కొన్నట్టుగా ఇక్కడ మమ్మల్ని కొనాలనే ప్రయత్నం చేస్తున్నట్టు లెక్క. ఎవరు? కృష్ణా జిల్లాలో టెక్నికల్గా కొంత ఇబ్బంది ఉన్నది, దాన్ని బట్టి ఆలోచన చేస్తాం. కోర్టులో ఉన్నది, కోర్టులో వచ్చిన తర్వాత ఫైనల్ డెసిషన్ చేస్తాం. 2 నోటిఫికేషన్లు అన్నారు, ఒకే నోటిఫికేషన్ అయితే పోటీ చేస్తాం, 2 నోటిఫికేషన్ అయితే వాళ్ళే గెలిచే అవకాశం ఉంటుంది. ఏదేంటి వినలేదా? ఎవరు చేసినా ధర్మం, ఎవరు చేసినా మనం చేయగలిగింది ఏముంది? ఎవరేం చేశారనేది కాదు లెక్క ఇక్కడ. ఎవరు చేసినా ఇప్పుడు నాకు ఒక సామెత చెబుతారు, కేసీఆర్ నా మీద పగబట్టాడు, నా మీద కక్ష తీర్చుకుంటున్నాడు, నా మీద అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు. ఎందుకు కేసీఆర్ కక్ష తీర్చుకుంటాడు నీ మీద? అది చిన్నప్పుడు ఒక సామెత ఉంది, చీమా ఎందుకు కుట్టావంటే నా బంగారు పొట్లో ఏలు పెడితే కుట్టినా అని. వాళ్ళ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే పట్టుకున్నాడు, నువ్వు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళ బంగారు పొట్లో ఏలు పెట్టకపోతే వాళ్ళు కుట్టేవాళ్ళే కాదు, వాళ్ళ దానిలో ఏలు పెట్టి కుట్టించుకుని అయ్యో నన్ను కుట్టాడు, మీరందరూ నా ఏమట ఉండండి, తెలుగు ప్రజలారా వెనకాల నుంచోండి, తమ్ముళ్ళారా వెనకాల ఉన్నారా లేదా ఒకసారి వెనక తిరిగి చూసుకోవటం, ఉంటే చేతులు పైకి ఎత్తండి. ఏంటిది? వాళ్ళ బంగారు పొట్లో ఎవడు నిన్ను వేలు పెట్టమన్నాడు? అదేమంటే మా పొట్లో వేలు పెట్టారన్నాడు. పెడితే మరి మీ ఎమ్మెల్యే చేత ట్యాప్ చేయించపోయావు, అధ్యాంతలేవు. మళ్ళా చంద్రబాబు నిజస్వరూపం బయటపడుతున్నది.